51 శక్తిపీఠాలలో 38వ శక్తిపీఠం ఏమిటంటే ప్రభాస్ చంద్రభాగాదేవి శక్తిపీఠం. గుజరాత్లోని జునాగఢ్ జిల్లా ప్రసిద్ధ సోమనాథ్ జ్యోతిర్లింగం పక్కనే సముద్రగాలులు వీచే ఒక పవిత్ర తీర్థం ఉంది. అదే ప్రభాస్ శక్తిపీఠం. ఇక్కడే సతీదేవి ఉదరం భాగం పడి ఈ నేల శక్తితో చంద్రకాంతితో నిండిపోయింది. అమ్మవారు ఇక్కడ చంద్రభాగాదేవి, భైరవుడు వక్రతుండు రూపంలో పూజలు స్వీకరిస్తారు. దక్షయజ్ఞం అనంతరం శివుడు దుఃఖంలో ప్రపంచమంతా సంచరిస్తూ సతీదేవి శరీరాన్ని మోస్తూ వెళ్ళినప్పుడు విష్ణువు సుదర్శన చక్రం ప్రయోగించి ఆ శరీరాన్ని 51 భాగాలుగా విభజించారు. సతీదేవి ఉదరం భాగం ప్రభాస్ సముద్ర తీరంలో పడింది. అందుకే ఇది చంద్రభాగ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. చంద్రభాగాదేవి చంద్రుడి మాదిరి శాంతి, జ్ఞానం, మనస్సు ప్రశాంతతను ప్రసాదించే దేవి. వక్రతుండు భైరవుడు, చెడు శక్తులను నాశనం చేసే శక్తివంతమైన భైరవ రూపం. సోమనాథ సముద్ర తీరంలోని పవిత్ర ప్రభాస్ తీర్థం పురాణాల్లో అత్యంత దైవికంగా చెప్పబడింది. ఇక్కడ పూజిస్తే మనస్సులో శాంతి, శత్రుదోష నివారణ, కుటుంబ రక్షణ, ఆత్మబలం పెరుగుతాయని భక్తులు చెబుతారు. చంద్రుడి శాంతి, సోమనాథ శివుని మహిమ, సతీదేవి శక్తి ఈ 3 కలిసిన అరుదైన స్థలం ఇదే. చంద్రభాగాదేవిని ఇంటి సమస్యల కోసం ప్రార్థిస్తే భారీ తగాదాలు, దుస్థితులు, మానసిక కలతలు తగ్గిపోతాయని చెబుతారు. వక్రతుండు భైరవుడు అనుకోని ప్రమాదాలను నివారించే శక్తిని ఇస్తారని నమ్మకం. ఇక్కడ సముద్రగాలి కూడా దివ్య శక్తిని మోస్తుందనేది స్థానికుల మాట. ప్రభాస్ చంద్రభాగా శక్తిపీఠం సతీదేవి ఉదరం పడి పవిత్రత పొందిన ఒక అద్భుత శక్తిపీఠం. సోమనాథ సముద్ర తీరమే కాదు, ఇది భక్తునికి శాంతి, రక్షణ, దైవ చైతన్యాన్ని అందించే స్థలం. ఒకసారి దర్శనం చేస్తే మనస్సు ప్రశాంతతతో నిండిపోతుందని భక్తులు అనుభవంతో చెబుతారు. ఓం శ్రీ మాత్రే నమః.